వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎలా అంటే ఏ ఫుడ్ తీసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా ఆలోచించి తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ఇక రైస్ విషయంలో అయితే చాలా జాగ్రత్తలే చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏం తెలుసుకున్నామంటే రైస్లో బెండకాయలను ఉడికించి తీసుకోవడం వల్ల ఆ రైస్లో షుగర్ని స్పైక్ చేసే ఆ క్వాలిటీ అనేది తగ్గుతుందట. సో వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, అంటే రైస్ తీసుకుంటే షుగర్ వెంటనే పెరిగిపోతుంది, వైట్ రైస్ అసలే తీసుకోకూడదు. అయితే ఆ రైస్ కుక్ అయ్యేటప్పుడు ఈ బెండకాయలు కుక్ చేస్తే కనుక దాంతో కలిపి దాంట్లో ఆ రైస్ షుగర్ని స్పైక్ చేసే ఆ క్వాలిటీ తగ్గిపోతుంది అంటున్నారు, నిజమేనా అది? అవును మేడం, అది నిజమే. మనకు ఈ బెండకాయ రైస్తో పాటు కలిపి ఉడికించడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. బెండకాయలో నార్మల్గా మనము అది కట్ చేసిన తర్వాత ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది. సో ఆ జిగురు లాంటి పదార్థం ఏంటి అంటే అది మనకు రైస్లో మిక్స్ అయిపోయిన తర్వాత ఉడికినప్పుడు సో ఆ రైస్ని స్లో డైజెస్టివ్ ప్రాపర్టీ కింద చూస్తుంది. సో నార్మల్గా వైట్ రైస్ మనకు ఫాస్ట్ డైజెస్టింగ్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్ కింద క్వాలిఫై అవుతుంది. బట్ ఇందులో ఏమవుతుంది, మనం బెండకాయ దాంట్లో కలిపి ఉడికించడం వల్ల కొంచెం స్లో డైజెస్టింగ్ లాగా మారిపోతుంది ఆ జిగురు లాంటి పదార్థం వల్ల. రెండోది, బెండకాయలో బాగా ఎక్కువ ఉండే గుణాలు ఏముంటాయి అంటే డైటరీ ఫైబర్. డైటరీ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు సేమ్ అరుగుదల స్లో అవుతుంది, షుగర్ స్పైకింగ్ అనేది రైస్ తిన్న తర్వాత ఆ పేషెంట్కి షుగర్ స్పైకింగ్ అనేది ఉండదు. అండ్ మూడోది, మనకు ఈ డయటరీ ఫైబర్ మనకు ప్రీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ప్రీబయాటిక్ తోటి ఏంటి అంటే అది న్యాచురల్గా మన ఇమ్యూనిటీని పెంచుతుంది. సో ప్రోబయాటిక్ వేరే. ప్రోబయాటిక్ అంటే గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా వీటన్నిటిని ప్రోబయాటిక్స్ అంటాము. ప్రీబయాటిక్ అంటే ఈ ఫైబర్. సో దీంతో ఏంటి, ఎవరికైతే మనకు ఈ మలబద్ధకం ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేదా మనకు ఈ ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ వచ్చేవాళ్ళు, వీళ్ళు ఈ టైప్ ఆఫ్ రైస్ ప్రిపరేషన్ తీసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఈ బెండకాయలో అతి ఎక్కువగా ఉండే విటమిన్స్ విటమిన్ ఏ అండ్ విటమిన్ సి అన్నది బెండకాయలో ఎక్కువ ఉంటాయి. సో దీంతో రైస్తో కలిపి మనం ఉడికించుకోవడం వల్ల మనకేమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఫార్టిఫికేషన్. ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటే ఇంతకుముందు ఆ రైస్లో ఆ గుణాలు లేవు, ఆ విటమిన్స్ లేవు. నార్మల్ వైట్ రైస్లో విటమిన్ ఏ విటమిన్ సి ఉండవు. బట్ ఇది కలిపి మనము ఉడికించుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ రైస్కి ఆ విటమిన్స్ అనేటివి వస్తాయి. సో అది ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఫార్టిఫికేషన్ లాగా ఎన్హాన్స్మెంట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ఫోర్త్, మనకు ఈ బెండకాయ ఇవి రెగ్యులర్గా తినడం వల్ల మనకేమవుతుంది అంటే ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండి తరచుగా ఆకలి కాదు. సో మన ఏవైతే ఈ క్రేవింగ్స్ ఉంటాయో సో అవి ఈ ఫైబర్ కంటెంట్ అరగడానికి మనకి 8 to 9 hours పడుతుంది. కాబట్టి బాగా ఈ క్రేవింగ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ కాఫీయో టీయో కావాలి అనడం కానీ లేకపోతే ఏదైనా చీట్ మీల్స్ లాగా తినడం కానీ ఇవి బాగా తగ్గుతాయండి. ఓకే, అంటే ఇది డయాబెటీస్ వాళ్ళు ఈ విధంగా రైస్ని కుక్ చేసి తీసుకుంటే మంచిదే. అసలు జనరల్గా కూడా బెండకాయలు మంచివేనా డాక్టర్ గారు? దాంట్లో ఆ జిగురు పదార్థం అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఇలా చెప్తూ ఉంటారు, కానీ సైంటిఫికల్గా కూడా అది నిజమేనా? అవును, నిజమే. ఆ జిగురు పదార్థంతో మనకేమవుతుంది అంటే స్లో డైజెస్టివ్ ప్రాపర్టీ లాగా మనకు రైస్ని ఏదైతే సింపుల్ కార్బోహైడ్రేట్ లాగా మనం చేస్తామో దాన్ని కొంచెం అంటే అరుగుదల టైంని కొంచెం పెంచుతుంది. అండ్ స్టమక్ ఫుల్నెస్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. ఓకే, సో ఈ బెండకాయ కలిపి తీసుకోవడం వల్ల. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఈ వైట్ రైస్ కాకుండా జనరల్గా వైట్ రైస్ అసలు అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. వీళ్ళకి ఈ రైస్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి అంటే ఏం తీసుకోవాలి డాక్టర్ గారు? బ్రౌన్ రైస్ ఒక ఆప్షన్ మేడం. బ్రౌన్ రైస్ గుడ్ ఆప్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటిదాకా మనం మాట్లాడినప్పుడు వైట్ రైస్ ఒకవేళ తీసుకున్నా దానికి ఈ బెండకాయలు ఇవి కలుపుకొని మనం ఉడికించుకోవడం వల్ల వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే రైస్ టేస్ట్ ఆర్ స్మెల్, ఈ పచ్చి బెండకాయ స్మెల్ దాంట్లో రాదు. సో అది ఉడికించుకోవడం వల్ల సో అది నార్మల్ రైస్ లాగానే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ బెండకాయ అందులో ఉడికినప్పుడు మనకు న్యాచురల్గా బెండకాయ టెక్స్చర్ ఉడికిన తర్వాత బాగా సాఫ్ట్గా అయిపోతుంది. సో అండ్
అండ్ యాజ్ సచ్ రా బెండకాయకి మీకు టేస్ట్ ఉండదు. అవును. సో సేమ్ థింగ్ రైస్లో కూడా మీకు టేస్ట్ ఉండదు. సో మనం ఏ కర్రీ తోటి దాన్ని కలుపుకున్నా కానీ ఆ కర్రీ టేస్ట్ అది తీసేసుకుంటుంది. సో మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు ఇవి చేస్తే. బ్రౌన్ రైస్ ఇవి ఏంటి అంటే అవి మనకు పైన మనకు ఫైబర్ కోటింగ్ ఇది ఉంటుంది కాబట్టి సెమీ హస్క్డ్ కాబట్టి దాంతో ఏంటి సేమ్ ఇదే బెనిఫిట్ ఉంటుంది. సో నార్మల్ వైట్ రైస్ ఎవరైతే ఇష్టపడే వాళ్ళు ఉంటారో చాలా మటుకు ఈ డయాబెటిక్స్ కానీ లేకపోతే వీళ్ళు కానీ బ్రౌన్ రైస్ తినండి అంటే కొంచెము ఇబ్బందికరంగా తింటూ ఉంటారు. అండ్ కొంతమందికి ఏంటి ఆ బ్రౌన్ రైస్ తిన్నా అరగదు. కొంతమందికి బ్రౌన్ రైస్ తింటే నాకు పొట్ట టైట్ అయిపోతుంది, ఆర్ బ్రౌన్ రైస్ తింటే నాకు కాన్స్టిపేషన్ లాగా వస్తుంది, ఆర్ నేను ఇంతకు ముందులాగా తినలేకపోతున్నాను అని బాగా కామన్గా కంప్లైంట్స్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఇది ఒక బ్రౌన్ రైస్ లాగా మనకు ఇవి కలిపి చేసుకోవడము ఒక బెటర్ ఆల్టర్నేటివ్ లాగా చెప్పొచ్చు. అంటే బ్రౌన్ రైస్కి ఏవైతే గుణాలు మనకు ఉన్నాయో అంటే ఈ దాని బెనిఫిట్స్ మనం వైట్ రైస్లో తీసుకొచ్చుకొని వైట్ రైస్లో కూడా సేమ్ బెనిఫిట్స్ పొందాలి అంటే ఈ టైప్ ఆఫ్ కుకింగ్ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేసుకుంటే అది బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ ఉంది అంటే దాన్ని మొత్తానికి తగ్గించుకునే అలాంటి వైద్యం ఉందా డాక్టర్ గారు? అంతే మేడం, అంటే మొత్తానికి తగ్గడము అనేది ఈ ప్రజెంట్గా లేదు. సో కొన్ని రేర్ సినారియోస్లో ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ లేకపోతే ఈ ఎక్కువ స్టిరాయిడ్ ఆర్ ఎనీ మందుల వల్ల వచ్చిన డయాబెటీస్ లేదా ఏదన్నా మేజర్ యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిడన్ అయ్యి సడన్గా వెయిట్ పెరిగిన తర్వాత వచ్చిన డయాబెటీసో లేదా కొంతమందికి కొన్ని వేరే ఈ ప్రాబ్లమ్స్ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వాటికి వాడుతున్న మందుల వల్ల వచ్చిన డయాబెటీస్ డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ ఇట్లాంటివి టోటల్గా మనం అఫెండింగ్ ఏజెంట్ని తగ్గితే అవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రాంక్ డయాబెటీస్ దట్టు టైప్ 2 ఆర్ టైప్ 1 డయాబెటీస్ ఒకసారి వచ్చిన తర్వాత ఈ టైప్ 1లో ఏంటి అంటే మనకిప్పుడు ఈ బీటా సెల్ ట్రాన్స్ప్లాంట్ ఇట్లా ఆప్షన్ అనేది చేస్తున్నాము. దాంతో కొంచెము ఇన్సులిన్ తీసుకునే అవసరం తగ్గుతుంది. బీటా సెల్ ట్రాన్స్ప్లాంట్ బీటా సెల్ ట్రాన్స్ప్లాంట్ మనం చేస్తున్నాం డాక్టర్ హైదరాబాద్లో అవుతుంది బీటా సెల్ ట్రాన్స్ప్లాంట్ అండర్ ట్రయల్స్. బట్ సక్సెస్ రేషియోస్ బాగానే ఉన్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావడానికి ఇంకొక 2-3 ఇయర్స్ పడుతుంది. బీటా సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే అది ఏమన్నా సర్జరీ లాగా ఉంటుందా? సర్జరీ లాగా కాదండి, అంటే అది మొత్తం రీజనరేటివ్ మెడిసిన్ లాగా, అంటే దాని ఒక బ్రాంచ్. సో మనకు రక్తంలో హీమోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అని ఉంటాయి. ఆ హీమోపాయిటిక్ స్టెమ్ సెల్ని తీసుకొని దానికి బీటా సెల్ గ్రోత్ ఫ్యాక్టర్ లాగా ఇచ్చి మనకు టిష్యూ కల్చర్ మెథడ్ ద్వారా ల్యాబ్లో మనం బీటా సెల్స్ డెవలప్ చేస్తారు. సో దాన్ని మళ్ళీ మనకు ఇంజెక్ట్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఆ బీటా సెల్ ఏదైతే ఇంజెక్ట్ చేస్తారో ఆ సెల్ మ్యాట్రిక్స్ అది కొంచెం ఇన్సులిన్ ఉత్పత్తిని చేయడం స్టార్ట్ పెడుతుంది. ఓకే, ఇదైతే ఇంకా ట్రయల్స్లో ఉంది. ట్రయల్స్లో డాక్టర్ గారు ప్లేట్లో స్పూన్లు కడిగి పెడతారు, కానీ మళ్ళీ తినేటప్పుడు కూడా ఖచ్చితంగా వాటిని వాష్ చేసి మళ్ళీ మనం తినాలి అని చెప్తున్నారు, క్లీన్ చేసి. ఎందుకు డాక్టర్ గారు? అదే మేడం, అంటే మనకు కామన్ పెస్ట్స్ అంటాము జనరల్లీ. మనకు హౌస్ హోల్డ్స్లో కొన్ని మనతో పాటు మనకు కనిపించేటివి కొన్ని మనతో బతికేటివి ఉంటాయి, కనిపించనివి కూడా కొన్ని మనతో బతికేటివి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటివి మనకు కంటికి కనిపించవు, బట్ అది డెఫినెట్లీ మన ఇంట్లో మనతో పాటు ఉంటాయి. సో అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొన్ని మనకు పెస్ట్స్ అంటారు. పెస్ట్స్ అంటే ఇప్పుడు ఈ ర్యాట్స్ కావచ్చు, లేకపోతే మస్కిటోస్ కావచ్చు, లేక కాక్రోచెస్ కావచ్చు, లేదా ఈ జెర్రీస్ కావచ్చు, సో ఆర్ స్కార్పియన్స్ కావచ్చు, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. కానీ వాటి వల్ల మనకు వాటి మలమూత్ర విసర్జనాలు ఒకవేళ ప్లేట్లో కలవడం కానీ లేదా వాటి యూరిన్ తోటి కంటామినేట్ అయిన కట్లరీ మనం వాడడం కానీ, సో ఇట్లా వాడితే వాటి వల్ల కొన్ని డిసీజెస్ అనేటివి మనకు వస్తాయి. సో బాగా కామన్గా ఇప్పుడు లెప్టోస్పైరోసిస్ అని ఉంటుంది. లెప్టోస్పైరోసిస్ ఎక్కడ అంటే మనకు ఈ స్లమ్ హౌస్ హోల్డ్స్, సెమీ అర్బన్ హౌస్ హోల్డ్స్, లేదా మనకు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉండే హౌస్ హోల్డ్స్, లేదా చెరువుకి బాగా దగ్గరగా ఇల్లు కట్టుకోవడము ఇట్లా. అండ్ కొన్ని రెస్టారెంట్స్ వీటిలలో ఎట్లా ఉంటుంది అంటే ఆల్రెడీ మనం కట్లరీ ఒకసారి మనము వాష్ చేసిన తర్వాత స్టోర్ చేసి తినే ముందు ఒకవేళ మళ్ళీ మనం వాష్ చేయకుంటే ఏదైనా నైట్ టైం ఏదైనా ర్యాట్ యూరిన్ తోటి దీంతో కంటామినేట్ అయిన కట్లరీ ఇట్లా ఏమైనా ఉంటే అందులో మనం భోజనం చేయడం వల్ల లెప్టోస్పైరా అని ఒక ఇన్ఫెక్షన్ అనేది మనకు వస్తుంది. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లెప్టోస్పైరా అనేది. సో ఆ లెప్టోస్పైరోసిస్ సేమ్ ఫీవర్ లానే ఉంటుంది. అది మళ్ళీ మనకు
ఈ లివర్ని ఎఫెక్ట్ చేసి జాండీస్ రావడము, లేదా మనకు ఈ ఈ థ్రాంబోసైటోపినియా అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయి బ్లీడింగ్ టెండెన్సీస్ పెరగడము, ఆ లివర్తో ఫెయిల్యూర్ తోటి మనకు ప్రెసిపిటేట్ అయ్యి కిడ్నీ ఎఫెక్ట్స్ అనేటివి రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సెకండ్ అంటే ఇవన్నీ వెక్టార్ బాండ్ డిసీజెస్. ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్లేట్స్ కరెక్ట్గా వాడకుంటే ఇంకొక ఫీవర్లో మనకు కామన్గా చూసే హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ అంటాం. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ, ఇది ప్లేట్ కంటే కూడా మనం ఏదైతే వాటర్ బాటిల్స్ మనం రెగ్యులర్గా వాడతామో ఆ వాటర్ బాటిల్స్ మనం కరెక్ట్గా క్లీన్ చేసుకోకపోవడం. చాలామంది ఏం చేస్తారు, హాఫ్ మిగిలి ఉంటే మళ్ళీ దాంట్లో పట్టేయడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. గ్రౌండ్ వాటరు ఒకవేళ మనకు కంటామినేషన్కి గురైనా కానీ మనము ఈ వాటర్ బాటిల్స్ కరెక్ట్గా వాష్ చేయకున్నా, సో మల్టిపుల్ పీపుల్ ఈ ఫుడ్ని హ్యాండిల్ చేయడం, మనం వాడే బాటిల్స్ కానీ లేకపోతే మనం తినే ఫుడ్ ఎక్కువ చేతులు ఆ ప్రిపరేషన్లో కానీ హ్యాండ్లింగ్లో మల్టిపుల్ హ్యాండ్స్ ఇన్వాల్వ్ అయితే దాని వల్ల మనకు హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ వస్తుంది. అది సేమ్ లూజ్ మోషన్స్, జాండీస్, ఫీవర్తో ప్రజెంటేషన్ ఉంటుంది. సో అది అది ట్రీటబుల్ కాజ్ అండ్ దానికి వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు సేమ్ టైఫాయిడ్ ఫీవర్ కూడా మనకు కలుషిత ఆహారము, కలుషితమైన ఆహార పదార్థాలు వాడడం, వీటితో వచ్చే ఇంకొక ఫీవర్ కూడా టైఫాయిడ్ ఫీవర్. సో వీటిని అన్నిటి మనము ఏమంటే ఫుడ్ బార్న్ డిసీజెస్ అంటాం. ఫుడ్ బార్న్ డిసీజెస్ తోటి వచ్చే డిసీజెస్లో ఇవి ఒక ఎగ్జాంపుల్స్. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్లేట్లు, స్పూన్స్ ఇవి కడగకుండా తీసుకుంటే వచ్చేది చాలా డేంజర్దే లెప్టోస్పైరోసిస్ అని. అది కొంచెం లైఫ్ థ్రెటనింగే ఉంటుంది కొన్నిసార్లు. అంటే ఆ పసకలు ఒకవేళ బాగా ఎక్కువైపోయి మనకు జాండీస్ ఒక పరిమితిని దాటి అది 12, 13 ఇట్లా దానికి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ మనకేంటి అంటే చాలామంది ఏమనుకుంటారు, డయాలసిస్ చేస్తే తగ్గిపోతుందిలే అంటారు. బట్ ఒకటి క్రియాటినిన్, ఒకటి డయాలసిస్ చేస్తే తగ్గుతుంది. క్రియాటినిన్, అమోనియా, యూరియా, వేరే పదార్థాలు తగ్గుతాయి. బట్ జాండీస్ అన్నది డయాలసిస్లో పోదు. బిలిరూబిన్ నాన్ డైజెస్టబుల్. సో ఒకవేళ మనం డయాలసిస్ చేసినా కానీ బిలిరూబిన్ అనేది తక్కువ అవ్వడము ఇట్లాంటిది ఉండదు. అండ్ ఈ బిలిరూబిన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల మనకు హెపాటిక్ ఎన్కెఫలోపతి అని ఒకటి వస్తుంది. అంటే మెదడు ఫంక్షన్ ఈ బిలిరూబిన్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆ పసకలు మెదడుకి రీచ్ అయ్యి మనము ఒక కోమా టైప్ ఆఫ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం. అండ్ ఆ బిలిరూబిన్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకు ఈ కిడ్నీ పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది. కిడ్నీ పైన ఏమవుతుంది అంటే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అని దాంట్లోకి వస్తుంది. సో ఇవన్నీ దాని కాంప్లికేషన్స్. సో ఇది వెరీ సివియర్ ఫార్మ్ ఆఫ్ లెప్టోస్పైరోసిస్ ఇట్లా ఉన్నప్పుడు మనకు కొంచెం లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది. అండ్ ఈ సివియర్ ఫామ్ నుంచి పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఓకే, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. హైజీన్, కోవిడ్ అప్పుడు అందరూ చాలా హైజీన్ మెయింటైన్ చేశారు. సో అదే జనరల్గా కూడా ప్రోటోకాల్ అదే పాటించాలి. మాస్ గ్యాదరింగ్ అప్పుడు మాస్క్ వేసుకోవడం కానీ, ఎక్కువగా వెళ్ళకపోవడం కానీ, ఫంక్షన్స్లో బాగా క్రౌడ్ పుల్లింగ్ ఉండకపోవడం కానీ అట్లా మెయింటైన్ చేయాలి డాక్టర్ గారు. అది ఎప్పుడైనా సరే ఎనీ సిచ్యువేషన్ అది మనము అంటే మోర్ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ జాగ్రత్తలు పాటిస్తే ఏంటి అంటే వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత సేమ్ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి కొత్త డిసీజెస్ ఇవ్వరు. ఇప్పుడు మేము ఈ స్క్రబ్స్ ఇవి వాడడానికి రీజన్ కూడా అదే. సో ఇదేంటి అంటే జస్ట్ ఓన్లీ హాస్పిటల్ డ్రెస్ మాదిరి వాడతాము. ఇది హాస్పిటల్కి మనం నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళి హాస్పిటల్లోనే ఈ డ్రెస్ అనేది వేసుకుంటాం. హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడనే డ్రెస్ మార్చేసుకొని వెళ్ళిపోతాం కదా. సో ఈ ప్రోటోకాల్స్ అన్ని ఎందుకు వాడతాము అంటే ఇప్పుడు మనము బిఆర్ఎక్స్ యాజ్ అంటే మా ప్రొఫెషన్లో మేము ప్రతి ఒక్క ఆర్గానిజంకి, ప్రతి ఒక్క బ్యాక్టీరియాకి దీనికి ఎక్స్పోజ్డ్. సో వాటి వల్ల మళ్ళీ వాటిని ఇంటికి క్యారీ చేయకుండా ఒక ప్రికాషన్ లాగా అట్లే నార్మల్ ఇప్పుడు రెగ్యులర్గా ఉండే వాళ్ళు కూడా ఏదైనా ఒక పెద్ద గ్యాదరింగ్కి వెళ్ళడము, దట్టు ఈ కోల్డ్ వెదర్లో లేదా ఇప్పుడు చలి ఆర్ మంచు వెదర్లో ఇట్లాంటి వాటిల్లో స్మోకు ఎక్కువ ఉండి ఇప్పుడు ఈ క్రాకర్స్ ఆర్ వీటి దీంట్లో స్మోక్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని మాస్క్స్ వాడడం కానీ, లేదా ఇప్పుడు మనం ఏదైనా స్టేర్ కేస్ కానీ ఇది కానీ దానికి సపోర్ట్ తోటి నడిచినప్పుడు మళ్ళీ మనం ఏమైనా తినాల్సి వస్తే ఒక బేసిక్ హ్యాండ్ శానిటైజర్ వాడడం కానీ,
అండ్ మనం వాష్ చేసుకునేటప్పుడు కూడా హ్యాండ్స్ వాష్ చేసుకునేటప్పుడు మినిమమ్ అట్లీస్ట్ మనము ఒక 15 సెకండ్స్ అన్న సబ్బుతో వాష్ చేసుకోవాలి. మ్యాక్సిమం బ్యాక్టీరియాస్కి ఉండే లైపోసాకరైడ్ అని సెల్ వాల్ ఉంటుంది. ఆ సెల్ వాల్ ఏంటంటే మనకు సోప్లో ఉండే పదార్థము 15 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ దానివల్లనే చనిపోతాయి. సో ఆ కొన్ని జాగ్రత్తలు పెట్టుకోవాలి. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అందరూ కూడా హైజీన్ మెయింటైన్ చేయాలని కోరుకుందాము. సో శుభ్రత అనేది అంటే ఇంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంటే రకరకాల దోమలు ఇలాంటివి రాకుండా, ఫీవర్స్ రాకుండా ఉంటాయి. మ్యాక్సిమం మెయింటైన్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.